మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని నడిపించే ఒక అదృశ్య శక్తి. దాని గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మనం ఆ అదృశ్య శక్తి వెనుకున్న ఆ రహస్యాన్ని ఛేదించబోతున్నాం. మన సమాజం ఇంత స్మూత్గా నడవడానికి అసలు నియమాలెందుకు అంత ప్రాణం? ఇప్పుడు తెలుసుకుందాం రండి. ఓకే, ముందుగా ఈ 2 చిత్రాలను ఒకసారి చూద్దాం. ఎడమవైపున చూడండి. కార్లు, మనుషులు, మొత్తం ట్రాఫిక్ జామ్, పూర్తి గందరగోళం. అబ్బా, ఎవ్వరూ ఒక్కడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితి. ఇప్పుడు కుడివైపున చూడండి. అదే కూడలి, కానీ అంతా ఎంత ప్రశాంతంగా, ఎంత ఆర్డర్గా ఉందో కదా! అంతా సాఫీగా సాగిపోతోంది. మరి ఈ 2 చిత్రాల మధ్య ఇంత తేడాకు కారణమేంటి? ఆ ప్రశాంతతను, ఈ గందరగోళం నుంచి వేరుచేస్తున్న ఆ ఒక శక్తి ఏమై ఉంటుంది? సమాధానం చాలా సింపుల్. ఒకే ఒక్క పదం: నియమాలు. అవును, రూల్స్. అవే ట్రాఫిక్ లైట్లు, అవే రోడ్లు. కాని అందరూ పాటించే కొన్ని చిన్న నిబంధనలు, అవే ఈ మ్యాజిక్ చేశాయన్నమాట. అయితే విషయమేంటంటే, ఈ నియమాలు కేవలం రోడ్లకే పరిమితం కాదు. అవి మన జీవితంలోని ప్రతి విషయంలోనూ అల్లుకుపోయిన ఒక అదృశ్య బ్లూప్రింట్ లాంటివి. అదెలాగో ఇప్పుడు చూద్దాం. అసలు చూడండి, మనుషులు గుంపులుగా కలిసి బ్రతకడం మొదలుపెట్టినప్పుడునుంచే కొన్ని ప్రాథమిక నియమాల అవసరం వచ్చింది. గొడవలు లేకుండా అందరూ ప్రశాంతంగా కలిసిమెలిసి ఉండాలంటే ఈ నియమాలు తప్పనిసరి, లేకపోతే కష్టమే. ఉదాహరణకు మన స్కూల్స్ తీసుకుందాం. అక్కడ స్టూడెంట్స్కి, టీచర్స్కి కొన్ని ఖచ్చితమైన రూల్స్ ఉంటాయి కదా. అందుకే చదువుకోవడానికి ఒక క్రమపద్ధతి, ఒక మంచి వాతావరణం ఏర్పడుతుంది. అలాగే రోడ్ల మీదకు వస్తే, ఇందాక చూశాం కదా, ఈ నిబంధనలే మనల్ని సేఫ్గా మన డెస్టినేషన్కి చేర్చుతాయి. యాక్సిడెంట్స్ జరగకుండా చూసి మన ప్రయాణాన్ని స్మూత్గా సాగేలా చేస్తాయి. అంటే దీని బట్టి మనకి ఏమర్థమవుతోంది? నియమాలు అన్ని చోట్లా ఉన్నాయి. మనం ఇంట్లో ఉన్నా, స్కూల్లో ఉన్నా, ఆఫీస్లో ఉన్నా, చివరికి ఓ పార్క్లో ఉన్నా సరే, ప్రతి చోటా మనల్ని నడిపించేది ఈ నియమాలే. సరే, ఒక్క క్షణం ఆలోచించండి. ఈ నియమాలేవి లేకపోతే అప్పుడు మన ప్రపంచం ఎలా ఉంటుంది? అసలు ఏం జరుగుతుంది? సమాధానం చాలా క్లియర్ అండి. సమాజం అనే ఈ సిస్టమ్ మొత్తం కుప్పకూలిపోతుంది. ఒక్క అడుగు కూడా ముందుకు పడదు. ఓకే, బాగానే ఉంది. కానీ ఈ నియమాలన్నీ గాల్లోంచి ఊడిపడవు గదా. వీటిని తయారు చేసి అందరూ పాటించేలా చూసే ఒక పెద్ద వ్యవస్థ ఉంటుంది. దాన్నే మనం పరిపాలన లేదా గవర్నెన్స్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే, ఈ పరిపాలనలో 3 ముఖ్యమైన పనులుంటాయి. 1. సమాజానికి ఏం కావాలో నిర్ణయించడం. 2. ఆ నిర్ణయాల ప్రకారం రూల్స్ తయారు చేయడం. ఇక 3. ఆ రూల్స్ని అందరూ ఫాలో అవుతున్నారా లేదా అని చూసుకోవడం. మరి పరిపాలన అనే పని ఎవరు చేస్తారు? వారే ప్రభుత్వం. ఈ నియమాలను తయారుచేసి వాటిని అమలు చేసే సిస్టమ్నే మనం గవర్నమెంట్ అంటాం. అయితే ఇది కేవలం పైనుంచి కిందకు ఆర్డర్లు వేసే వ్యవహారం కాదండోయ్. ముఖ్యంగా మనలాంటి ప్రజాస్వామ్య దేశాల్లో ఈ రూల్స్ తయారీలో ప్రజల మాట కూడా చెల్లుతుంది. మనల్ని పరిపాలించే చట్టాలపై పౌరులు తమ అభిప్రాయాన్ని చెప్పొచ్చు. సరే, ఈ పరిపాలన, ప్రభుత్వం అనే మాటలన్నీ బావున్నాయి. కానీ రియల్ లైఫ్లో ఇవి మనకు ఎలా కనిపిస్తాయి? మన డైలీ లైఫ్లో గవర్నమెంట్ చేసే పనులేంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, ప్రభుత్వం చట్టాలు చేస్తే వాటిని అమలుపరిచేవి కోర్టులు. ఎవరికైనా అన్యాయం జరిగితే వారికి న్యాయం జరిగేలా చూడటం ప్రభుత్వ బాధ్యత. అలాగే బయటి దేశాల నుంచి మన సరిహద్దులను కాపాడటం, దేశం లోపల మనమందరం సేఫ్గా, సెక్యూర్గా ఉండేలా చూడటం, ఇవి ప్రభుత్వం యొక్క చాలా ముఖ్యమైన పనులు. ఇక మనం రోజూ వాడే రోడ్లు, మనం దాటే బ్రిడ్జ్లు, ఇలాంటి పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులను కట్టించడం కూడా ప్రభుత్వ బాధ్యతే. ఇవి దేశాన్ని ముందుకు నడిపిస్తాయి. అంతేకాదు, ఉత్తరాలు, పార్సిళ్లు చేరవేసే పోస్టల్ వ్యవస్థ లాంటి ముఖ్యమైన సర్వీసులను అందిస్తుంది. దీనివల్ల దేశంలోని మారుమూల ప్రాంతాలు కూడా కనెక్ట్ అవుతాయి. చివరిగా రైల్వేల వంటి పెద్ద ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్లను డెవలప్ చేస్తోంది. దీనివల్ల దేశవ్యాప్తంగా గూడ్స్ ట్రాన్స్పోర్ట్, ప్రజల ప్రయాణాలు చాలా ఈజీ అవుతాయి. ఇది దేశ ఎకానమీకి ఒక రకంగా బ్యాక్బోన్ లాంటిది. అయితే ప్రభుత్వం అంటే కేవలం ఈ రోడ్లు వేయడం, రైళ్లు నడపడమేనా? దీని వెనుక ఇంకేమైనా పెద్ద లక్ష్యం ఉందా? ముఖ్యంగా డెమోక్రసీలో పరిపాలన అంటే కేవలం రూల్స్ కాదు, అంతకు మించి చాలా ఉంది. మన మహాభారతంలో ఒక మాటుంది, ధర్మో రక్షతి రక్షితః. అంటే పాలకుడు ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే పాలకుడిని తిరిగి రక్షిస్తుంది. ఇక్కడ ధర్మమంటే న్యాయం, సరైన మార్గం. ఇప్పుడు
ఆధునిక ఆలోచనాపరులు కూడా దాదాపు ఇదే చెబుతున్నారు. నిజమైన శాంతి కావాలంటే ముందు జస్టిస్ ఉండాలి. జస్టిస్ ఉండాలంటే ఈక్వాలిటీ కావాలి. ప్రతి ఒక్కర్నీ, ప్రతి సంస్కృతిని గౌరవించినప్పుడే అసలైన ప్రజాస్వామ్యం నిలబడుతుంది. సరే, ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం. పరిపాలన అనేది సమాజాన్ని నడిపించే ఒక పెద్ద వ్యవస్థ అయితే, మరి ఈ మొత్తం వ్యవస్థలో మన పాత్ర ఏంటి? ఈ అదృశ్య నిర్మాణాన్ని మరింత బలంగా మార్చడంలో ఒక పౌరుడిగా మన బాధ్యత ఏమిటి? ఒక్కసారి ఆలోచించండి.